ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మిగతా అప్పు ఎంత ఇయ్యాలో దాక్షాయణమ్మ గారు చెబుతారు. అయ్యా దయచేసి నాకు సమయం ఇప్పించండి అయ్యా. ఏయ్! నువ్వు మాకు అప్పుతో పాటు వడ్డీ కట్టాలి. దాని కిందే ఈ పంటను జమ చేసుకుంటున్నాం. నువ్వు ఆపాలని చూసావో నీ మక్కలని ఇరగొడతా. అయ్యా సాయంత్రం వచ్చి ఈ పంటంతా కోసుకెళ్తా. పదరా. అయ్యా 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 అయ్యో ఏడైనా పంట నమ్మి నా కూతుర్ని బాగా చదివించుకోవాలనుకున్నాను. అది జరిగేలా లేదు. వ్యవసాయం చేసే రైతుకి ఎవ్వరూ సాయం చేయరు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పండించిన పంట అక్కడికి రానప్పుడు వ్యవసాయం చేసి ఏం లాభం? చేతికొచ్చిన తల్లిని చదివించుకోలేనప్పుడు ఇక నేనెందుకు బతకడం? అయ్యో, దీనికన్నా చావే పరిష్కారం. నేను చేస్తే ఆ నష్టపరిహారంతోనైనా నా కూతురు బాగా చదువుకుంటుందేమో. సుందరి చూడు. ఏం చేస్తున్నావు సోమయ్య? నువ్వు పురుగుల మందు తాగడం ఏంటి? అమ్మా, మొన్న జరిగిన కరసావులో మీరు మన ఊరిని గెలిపించి మా రైతులు ఆదుకున్నారు. మాకింక ఏ కష్టాలు ఉండవనుకున్నాను. పంట చేతికొచ్చిందని సంతోషపడే లోపే చేతికొచ్చిన పంటని ఆ దాక్షాయిని మనుషులు వచ్చి తీసుకుపోతా ఉంటున్నారమ్మా. వాళ్ళెందుకు తీసుకెళ్తారు సోమయ్య? అసలు పంట మీద వాళ్ళకేం హక్కుంది? నేను కట్టాల్సిన అప్పుకి వడ్డీకి పంటని జమేసుకుంటామని పంటంతా తీసుకెళ్లిపోతా ఉంటున్నారమ్మా. ఇది చాలా అన్యాయం. నా బిడ్డ చదువు కోసం ఈ పంట ఉపయోగపడుతుంది అనుకున్నానమ్మా. కానీ పంటంతా వాళ్ళు లాక్కెళ్ళిపోతామంటున్నారు. ఇంకేం చేయాలో తెలియక చచ్చిపోదాం అనుకున్నానమ్మా. అక్కడ వాళ్ళ అన్యాయంగా అక్రమంగా మీ పంటని తీసుకెళ్లిపోతావంటే ఏమి చేత కానట్టు ఇలా చచ్చిపోదామనుకుంటున్నావా? వాళ్ళని ఎదిరించే దమ్ము ధైర్యం నాకు లేదమ్మా. వాళ్ళని మనం ఎదిరించాల్సిన అవసరం లేదు సోమయ్య. ప్రశ్నిద్దాం. ఊరు జనాలందర్నీ తీసుకెళ్లి ఆవిడ్ని నిలదీసి నీ పంటని నీకు ఎలా అయినా ఇప్పిస్తాను. పద. అమ్మా, ఆ దాక్షాయణిని ఎదిరించి బతకలేవమ్మా. అలా అని పంట లేకపోతే నువ్వు బతకలేవు కదా సోమయ్య. రా సోమయ్య, వెళ్ళి ఆవిడని అడుగుదాం. నా సుందరి అన్నీ అడుగుతుంది. నీకేం కాదు. రా 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 సుందరి. అత్తయ్య, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతున్నాయి. రా. ఏంటి ఊరి జనం అందర్నీ వేసుకొని మా ఇంటికొచ్చావు? చూడండి దాక్షాయణి గారు, మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. అవునా? ఒరే ఎర్రబాబు, అత్తయ్య, నేను తప్పు చేశానంటే మరి నాకెందుకు చెప్పలేదురా? అవును, సోమయ్య పురుగు మందు తాగి చచ్చిపోతాను అంటున్నాడు. ఏం సోమయ్య, నువ్వు విషం తాగాల్సిన కర్మ నీకేంటి? అమ్మా, పండించిన పంట అమ్మి నా బిడ్డ చదువుకి ఏర్పాటు చేయాలనుకున్నానమ్మా. కానీ ఆ పంటని మీ వాళ్ళు తీసుకొచ్చేస్తామని బెదిరిస్తున్నారమ్మా. అవునా సోమయ్య? అసలు పొరపాటు మా వాళ్లదో నీదో నాకు అర్థం కావడం లేదు.
సరే ఊరి జనమంతా ఇక్కడే ఉన్నారు కదా, పైగా పెద్ద మనుషులు కూడా వచ్చారు. మా వాళ్ళు సోమయ్య పంట తీసుకొస్తాను అన్నారు. ఎందుకు తీసుకొస్తాను అన్నారు? ఎప్పట్లాగే ఊరందరూ నాకు బాకీ పడ్డారు, అవునా కాదా? ఆ, మ్మ్. బాకీ ఎలా తీరుస్తాము అని అన్నారు? ప్రతి సంవత్సరం పంట అమ్మి మీ అప్పు తీరుస్తాము అని అన్నారు. ప్రతి సంవత్సరం పంటని అమ్మటానికి కుదురుతుందా? లేదే. ఎందుకంటే ఆచారం ప్రకారం ప్రతి సంక్రాంతికి కర్రసాములు పొరుగోరు వాళ్లే గెలుస్తున్నారు. మనం వాళ్ళకి అమ్మాల్సొస్తుంది. మనకు కావలసినటువంటి రేటుకి అమ్ముకోలేము. దానివల్ల మన పంట దిగుబడి తక్కువ, రాబడి తక్కువ, అప్పు కూడా తీరట్లేదు. మళ్ళీ వ్యవసాయం చేయటానికి డబ్బులు చేతిలో ఉండట్లేదు. అలాంటప్పుడు మీరేమన్నారు? పంట వేరే వాళ్ళకు అమ్మకపోయినా కనీసం పెట్టుబడి పెట్టినందుకు ఆ పంట నాకిస్తానన్నారా? ఆ, అన్నారా లేదా? ఆ, మరి పంట అమ్మకుండా ఆ డబ్బులు తెచ్చి ఇవ్వకపోతే మా వాళ్ళు వెళ్ళి పంట తీసుకొనొస్తాననకుండా ఏమంటారు? ఇప్పుడు తప్పు ఎవరిదో చెప్పండి. ఆ. మ్మ్. చూసావా, కర్ణసాములో నువ్వు గెలిచి పంటని మీకిష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకోవచ్చని ఒక గొప్ప వరాన్నిచ్చావు. కాని ఆ వరం కూడా వీళ్ళకి శాపమే. ఎందుకంటే నువ్వు వరమిచ్చినంత మాత్రాన వాళ్ళకి నా దయా దాక్షిణ్యాలు లేకుండా మంచి రేటుకి పంట అమ్ముకోలేరు. నా సహాయం లేకుండా నన్ను కాదని పంట ఇవ్వనూ లేరు.